మన దేవతామూర్తులన్నీ మానవత్వ లక్షణాలను పెంపొందించడం కోసం ఏర్పాటైనాయి. అవి మహిమలు మాయలు కాదండి మాట్లాడవలసింది. అంతగా తన తల్లిదండ్రులను తాను గౌరవించి మీరందరూ మీ తల్లిదండ్రులను గౌరవించండి అని చెబుతున్నాడు ఖచ్చితంగా. ఇది మన వినాయకుడు మనకు అందిస్తున్నటువంటి లక్షణం. అలాగే వినాయకుడి కథలో మరొక విషయం ఉంటుంది. చవితి నాడు చంద్రుడిని చూస్తే నింద వస్తుంది, నీలాప నిందలు వస్తాయి. చాలా ముఖ్యమైన మాట అది. శ్రీకృష్ణుడికి కూడా నిందలు వచ్చాయి, నీలాప నిందలు వస్తాయి. కాబట్టి చవితి నాడు చంద్రుడిని చూడొద్దు, మంచిది. ఏ చవితి నాడు చూడొద్దు? ప్రతి చవితికి లేదండి ఆ దోషం, ప్రతి చవితికి లేదండి. మొత్తం చవితి నాడు అని పార్వతీదేవి అంటే దాని తర్వాత సవరించి వినాయక చవితి నాడు అన్నారు. శ్రీకృష్ణుడు కావాలని అపచారం చెయ్యాల. ఆవు పాలు పిండుతున్నాడు, ఆ పాలకుండలో ఆ పాలల్లో చవితి నాడు చంద్రుని ప్రతిబింబం పడింది. ఆ రకంగా చూశాడు, అంతకంటే ఏం జరగాలి, కావాలని చూశాడా? అలాగే మనం కూడా ఏవో పొరపాట్లు చేస్తాం, కంగారు పడిపోక్కల. ఆయన ఏం చేశాడు, వెంటనే సాయంత్రానికో మర్నాటికో ఆయనకు నింద వచ్చింది. సత్రాజిత్తు ఒక రాజుగారు ఉన్నాడు, ఆయనకి ఒక మణి ఉంది, శమంతక మణి. దాన్ని ఏదో ఆరాధన చేస్తే సూర్యుని వరం కారణంగా ఆయనకి రోజు 100 కేజీల బంగారం వస్తుంది. అది ఆయన్ని శ్రీకృష్ణుడు ఒకసారి అడిగాడు, ఏమయ్యా నీ దగ్గర ఎందుకయ్యా, ప్రజలందరికీ వినియోగపడేలా చేద్దాం ఇవ్వమన్నాడు. కుదరదు అన్నాడు ఆయన. పోలేని వదిలేశాడు. కానీ తర్వాత ఆ మణిని ఆయన తమ్ముడు మెడలో వేసుకుని వేటకెళ్ళాడు. ప్రసేనజిత్తు వినాయక కథలో ఉంటుంది. అక్కడ ఒక సింహం చూసింది. ఆ మణి దానికి ఎందుకంటే సింహం మణి ఏం చేసుకుంటుంది, అదేదో మాంసపు ముద్ద, జంతువు మాంసపు ముద్ద అనుకుని దాన్ని మింగడం కోసం వాడిని చంపింది. వాడు చనిపోయాడు. అది నోట గరుచుకుని వెళ్ళింది. కాసేపటికి ఆ సింహాన్ని ఒక ఎలుగుబంటి చూసింది. అదే జాంబవంతుడు, రామాయణ కాలం నాటివాడు. ఆయన ఆ సింహాన్ని చంపాడు. ఎలుగుబంటి దలుచుకుంటే, శరభమృగం దలుచుకుంటే సింహాన్ని చంపగలదు. చంపాడు. పట్టుకెళ్ళి ఆయన ఏం చేశాడు, ఆయనకి తెలుసు అది మణి, మాంసపు ముద్ద కాదు. కాబట్టి ఆ మణిని పట్టుకెళ్ళి తన ఇంట్లో తన కూతురు ఉంది జాంబవతి అని చిన్నపిల్ల, ఆ పిల్లకి ఇచ్చాడు ఆడుకోవడానికి. ఇంత జరిగింది. సత్రాజిత్ ఏమన్నాడు, ఎప్పుడో శ్రీకృష్ణుడు అడిగాడు మణి, నేను ఇవ్వలేదు, అందువల్ల ఆయనే దొంగిలించి ఉంటాడు అని నింద వేశాడు. ఇదే నీలాప నింద. మనం చెయ్యలేదు, మనకు వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు చూడండి. వినాయక చవితి కథ వింటూ కూర్చోలా, దండం పెడుతూ కూర్చోలా, నింద ఎలా వచ్చిందో తెలుసుకుని అలాగే దాన్ని పరిహారం చేసుకుందుకు వెళ్ళాడు. ప్రయత్నం చేస్తే నిందలు పోతాయి తప్ప కథ విన్నంతలో నిందలు పోవు. పిచ్చి నమ్మకాలు పెంచుకోకండి. టెక్నికల్గా తీసుకోకూడదమ్మా దేన్ని, దాని అంతఃస్థానాన్ని గ్రహించాలి. నీలాప నిందలు కథ వింటే పోతాయని ఎందుకన్నారు? ఆ కథలో ఎలా పోగొట్టుకోవాలో ఉంది ఉపాయం. అలా పోగొట్టుకుంటే పోతాయి. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, కథ వింటూ కూర్చోలా, వినాయకుడికి దండం పెట్టి కూర్చోలా, చంద్రుడికి దండం పెట్టి కూర్చోలా. అసలు ఈ నింద ఎందుకు వచ్చింది అని వెళ్ళాడు సత్రాజిత్ దగ్గరికి. ఏమయ్యా నేను తీయలేదు కదా అని అడిగాడు. ఆయన చెప్పాడు. వెంటనే ఆ వేటకి వెళ్ళాడు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు. అక్కడ వెతికాడు. ఆ ప్రసేనజిత్తు శవం కనపడింది. అక్కడి నుంచి ఒక సింహం కాలి గుర్తులు కనపడ్డాయి. ఆ సింహం కాలి గుర్తులు పట్టుకుని వెళ్ళాడు. అక్కడి నుంచి ఎలుగుబంటి కాలి గుర్తులు కనపడ్డాయి. అవి పట్టుకుని వెళ్ళాడు. చివరికి ఎలుగుబంటి గుహలోకి వెళ్ళాడు. జాంబవతుడితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఆయన సంహరించాడు. తర్వాత పట్టుకొచ్చి ఆ మణిని పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చాడు. ఇంత ప్రయత్నం చేస్తే శ్రీకృష్ణుడు యొక్క నింద పోయింది, కానీ కథ వింటే పోలా. కథ వింటే మనకి ఏం చేయాలో తెలుస్తుంది. అందుకని ఆ కథ వినడం ద్వారా తెలుసుకుని మన నిందలు మనకు పోగొట్టుకునే ప్రయత్నాన్ని మనం చేయాలి తప్ప కేవలం కథ వింటే ఏదో జరుగుతుందని కూడా పొరపాటు. తల్లిదండ్రుల్లో ఎవరికి అన్యాయం జరుగుతున్నా ప్రతీకారానికి మనం సిద్ధపడాలి. అదే తల్లిదండ్రులకు అన్యాయం జరుగుతుంది అంటే ఆ ప్రతీకారం విరమించుకోవాలి. మొత్తం మీద మనిషి తల్లిదండ్రులకి రుణగ్రస్తుడై ఉండాలి. తల్లి సేవ చేయాలి, తండ్రి సేవ చేయాలి, భార్యాభర్తలు ఆనందంగా ఉండాలి, పిల్లల్ని మళ్ళీ దేవతల్లాగే చూసుకోవాలి, అలాగే పెంచాలి, పెద్దవాళ్ళని చేయాలి. వాళ్ళకి ఈ దేవతల లక్షణాలు కథల రూపంలో చెప్పి అలవాటు చేయాలి. అదంతా మనం వినాయక చవితి పూజ ద్వారా, వ్రతం ద్వారా, కల్పం ద్వారా నేర్చుకుందాం ఖచ్చితంగా. భారతీయ వేదాంత తత్వాన్ని, హిందూ దేవత ఆరాధనలో ఉండే రహస్యాన్ని మీకు అర్థం చేయించడంలో నేను ఏమాత్రం కృతకృత్యుడైనా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు.